మీరు చెప్తున్న ప్రతి మాటని, మీరు పెడుతున్న ప్రతి ప్రెస్ మీట్ని మీరు పేడ్ ఆర్టిస్ట్ అని రకరకాలుగా తెలుగుదేశం పార్టీ నాయకులు మిమ్మల్ని విమర్శిస్తున్నారు. యాక్చువల్గా నేను పెయిడ్ ఆర్టిస్ట్ అనింది నిన్న ఎవరో, ఆయన పేరు ఏంటి, బుద్ధ వెంకన్న. సో కాల్ మనీ సెక్స్ రాకెట్లో కాల్ మనీ వర్కర్గా పనిచేసే వాళ్ళకి అంతకన్నా ఏం లాంగ్వేజ్ వస్తుంది చెప్పండి. సో పెడిక్యూర్లు చేసేవాళ్ళు అంటే కాళ్ళు గడుగుతూ బతికేవాళ్ళు, కాళ్ళు గడగటం వల్ల ఎమ్మెల్సీ అయిన వాళ్ళు అనేది మనకు తెలిసిన విషయమే. సాష్టాంగ నమస్కారాల ఫోటోలన్నీ కూడా మనం పేపర్లో చూడటం జరిగింది. సో వాళ్ళకేంటంటే లోకేష్ అనగానే సో మనం రియాక్ట్ అయితే లోకేష్ దగ్గర మార్కులు కొట్టేస్తాం అనుకుంటున్నారు. కానీ ఎందుకు అనాల్సి వచ్చింది, అది నిజమా కాదని ఆలోచిస్తే వాళ్ళకే అర్థమవుతుంది. సో అంటే ఈ విమర్శ అంటే అది కేవలం అక్కసు, రోజాని తిట్టాలి అని. నేను అదే ప్రెస్ మీట్లో నిన్న మార్నింగ్ డిస్కషన్లో కూడా అదే చెప్పాను. ఈరోజు పరిటాల సునీత గారు మాట్లాడినా లేదా పీతల సుజాత మాట్లాడినా ఇంకో మహిళ ఎమ్మెల్యే మాట్లాడినా నేను అంటున్నా, మహిళలకి అన్యాయం జరిగినప్పుడు కానీ లేదా రాష్ట్ర ప్రజలకు అన్యాయం జరిగినప్పుడు కానీ గొంతెత్తని ఈ గొంతులన్నీ ఇప్పుడు రోజా ప్రెస్ మీట్కి మాత్రమే. మీరు ఎప్పుడైనా గమనించండి, రోజా మాట్లాడితే వీళ్ళందరూ పడిపోతారు మూకుముడిగా. మళ్ళీ రోజా రాలేదనుకో తెర మీద ఒక నెల ఎవ్వరు నోరు తెరవరు. మీరు అధికార పార్టీలో ఉన్నారు, మీకు ఎన్ని బాధ్యతలు ఉన్నాయి, ఒక పని చేయరు, ఒక విషయం మీద సీఎం గారితో డిస్కస్ చేయలేరు, ఆయన్ని కన్విన్స్ చేయడానికి ప్రయత్నం చేయరు. కానీ రోజాను తిట్టడానికి మాత్రం స్క్రిప్ట్లు రాసుకొని వస్తారు. సో వాళ్ళు పెయిడ్ ఆర్టిస్ట్లా, నేను పెయిడ్ ఆర్టిస్ట్లా అని వాళ్ళకి సమాధానం చెప్తున్నారు. ఖచ్చితంగా వ్యక్తిగతంగా బాధేస్తుందండి ఇవన్నీ విన్నప్పుడు. అలవాటు అయిపోయిందా ఇప్పుడు? తెలుసండి, ఎప్పుడూ కూడా ఒక మనిషి ఎదుగుతుంటే ఉంటుంది కదా, ఒక మనిషి ఎదుగుతూ ఉంటే రాయలేయటానికి ప్రయత్నం చేస్తారు. అండ్ రెండోది విమన్ అనగానే ప్రతి ఒక్కడికి కూడా చులకన భావన ఉంటుంది కదా, ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. మనం ఎంత ఎదిగినా కూడా ఏంటి ఆడదయ్యుండి అంత నోరేంటి అంటారు. ఆడ అంటే ఏంటి, మగ అంటే ఏంటి, మీకు ఈక్వల్గా మేము సంపాదించడం లేదా, మీకు ఈక్వల్గా కష్టపడటం లేదా? సో మీరు ఓన్లీ సంపాదన చేయగలరు, మేము ఫ్యామిలీని చూసుకుంటాం, ప్రొఫెషన్ చూసుకుంటాం, మళ్ళీ పాలిటిక్స్ చూసుకుంటాం. ఎన్ని కలిపి మనము బ్యాలెన్స్ చేసుకొని ముందుకు వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా మనం కూడా వాళ్ళకన్నా గ్రేట్ అని నేను చెప్తాను. పాడేసుకుంటుంది, లేకపోతే మహిళలు రాజకీయాల్లో ఉంటే కొంచెం గయ్యాళ్ళిలా తయారవుతారు, ఇవన్నీ విమర్శలు సబబు కాదంటారు. ఖచ్చితంగా కాదండి. ఇప్పుడు కొంతమంది మాట్లాడలేదు అంటే వాళ్ళకి మాట్లాడే ధైర్యం లేకపోయి ఉండొచ్చు, లేదా రాజకీయ అవగాహన లేకపోయి ఉండొచ్చు, లేదా సడన్గా మనం చూసుంటాం చాలా వారసత్వ రాజకీయాల్లో ఎక్కువ మంది వస్తారు, లేదా రిజర్వేషన్ వల్ల వచ్చిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి రాజకీయాల మీద పెద్ద అవగాహన ఉండదు. అదే చాయిస్, ఇట్స్ బై యాక్సిడెంట్, యాక్సిడెంట్గా వచ్చిన వాళ్ళు. అదే నువ్వు కింద స్థాయి నుంచి కష్టపడి పైకి వచ్చిన వాళ్ళు కనుక ఎమ్మెల్యేలో ఎంపీలో అవుతే ఈరోజు ఈ పరిస్థితి ఉండదు రాజకీయాల్లో. నువ్వు తిట్టు రోజా అంటే తిట్టడమో, లేదా నువ్వు ఏదైనా మన అసెంబ్లీలో చూసాం కదా ఏ విధంగా ఒక క్యాస్ట్ని అడ్డం పెట్టుకొని జగన్ గారిని కానీ నన్ను కానీ ఏ విధంగా వాళ్ళు ఎదుర్కోవాలన్న ప్రయత్నం చేస్తున్నారో మనం చూస్తున్నాం. అదే ఇద్దరు మహిళలు, నేను ఛాలెంజ్ కూడా చేశాను అసెంబ్లీలో, అసెంబ్లీ రికార్డ్స్ తిరగేయండి. రోజా మహిళా ఇష్యూస్ మీద ఎన్నిటి మీద మాట్లాడింది, ఎన్నిటి మీద ఫైట్ చేసింది, ఈ ఇద్దరు ఎన్నిటి మీద మాట్లాడారో ఒక్కసారి మీరు వెరిఫికేషన్ చేస్తేనే అర్థమైపోతుంది. సో ఎక్కడ పొలిటికల్ డ్రామా జరుగుతుంది, ఎక్కడ ప్రజల కోసం పోరాటం జరుగుతుంది అనేది ఈజీగా ఉంటుంది. నేను ప్రజల కోసం పోరాటం చేస్తూనే నా పార్టీకి కానీ నాకు కానీ నా పార్టీలో ఉన్న అధ్యక్షుడికి కానీ డ్యామేజ్ జరిగే విధంగా వాళ్ళు అన్యాయంగా బురద చల్లితే మాత్రం ఊరుకోను. దాంట్లో మాత్రం చాలా స్టబన్గా ఉన్నాను, చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాను. మీ ప్రెస్ మీట్లు చూసి ఏమైనా అంటే మీ అధ్యక్షులు లేకపోతే మీ ఉపాధ్యక్షులు లేకపోతే మీ పార్టీ సభ్యులు అప్రిషియేట్ చేస్తారా? అట్లాంటివి బాగా మాట్లాడారు ఇవాళ, బాగుంది అలాంటివి ఉంటాయా? ఏదో అందరూ అంటే ప్రతి మనిషికి ఒక ప్రోత్సాహం కావాలి కదా, అందులో మీరు కళాకారుని కాబట్టి అట్లే ఉండదు. కానీ పార్టీలో మాత్రం రోజా గారు ఒక మంచి నాయకురాలు, సబ్జెక్ట్తో పాటు ఫెరోషియస్నెస్ అంటే ఏమంటారు డైనమిక్ లేడీ, అసలు ఏది ఉన్నా కూడా కుండ బద్దలు కొట్టినట్టు చెప్తుంది అనేది అందరూ మామూలుగా జనరల్గా అంటారు. అలాగే అసెంబ్లీకి నేను వెళ్ళకపోతే ఎమ్మెల్యేలు అందరు అక్క నువ్వు లేకపోతే అసలు ఏదో సందడే లేదు, బోసిపోయినట్టుంది అని అది ప్రేమగా అందరూ కూడా అడుగుతారు. అక్కడ ఎమ్మెల్యేలు కూడా అంటారా? అక్కడ వాళ్ళు ప్రేమగానే ఉంటారు. నాకు అక్కడ ఉన్న ఎమ్మెల్యేలతో కూడా ఏ ఇబ్బంది లేదు. ఓన్లీ అదే అందరూ బాగానే ఉంటారు. ఈ కొత్తగా వచ్చిన పార్టీలో కొత్తగా చేరిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి నా గురించి తెలియదు కాబట్టి ఏదో అత్యుత్సాహంతో ఆయన దగ్గర మార్కులు కొట్టాలి చంద్రబాబు నాయుడు దగ్గర అని మన తిట్టడం తప్ప, నా గురించి తెలిసిన వాళ్ళు నాతో వర్క్ చేసిన వాళ్ళందరికీ నేనేంటో తెలుస్తుంది.
రోజా గారు ఇంత జరుగుతుంటే, ఇంత మీకు బలమైన నాయకత్వం ఉందని మీరు చెప్తున్నారు. నిజంగా ఆయన ప్రజల్లో ఉండి పోరాడుతున్న నాయకుడిగా ఖచ్చితంగా చూస్తున్నారు. ఎందువల్ల మీ పార్టీ ఎమ్మెల్యేలు మరి వదిలేసి వెళ్ళిపోయారు కొంతమంది? అది సొంత లాభం కోసం అనేది క్లియర్ కట్గా మీకు అర్థమైన విషయం. ఎందుకంటే ఈరోజు రాజకీయాలు ఎంత దరిద్రంగా ఉన్నాయి. అసెంబ్లీలోనే వాళ్ళు రౌడీయిజం చేసే పరిస్థితికి టీడీపీ వాళ్ళు దిగజారంటే బయట వితౌట్ కెమెరా వాళ్ళు ఏ విధంగా ప్రవర్తిస్తుంటారో ఒకసారి మీరు ఆలోచించండి. ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం కానీ, ఎవరికైనా ల్యాండ్ లిటిగేషన్లు ఉంటే వాటిని తొక్కేయటం కానీ,